కాప్ క్యారెక్టర్ ని ఒక ఫీమేల్ ని కాప్ క్యారెక్టర్ చూడాలి అని అంటే సో డెఫినెట్లీ అంటే లైక్ మనం వేసుకున్న పోలీస్ డ్రెస్ అంటే ఆ ఫిట్నెస్ కోసం కావచ్చు, ఆ లుక్ కోసం కావచ్చు, కొంతవరకు ప్రీ వర్కౌట్స్ అన్నవి చేస్తూ ఉంటారు. సో మీరు అంటే లైక్ ఈ మూవీలో యాజ్ అ కాప్ గా కనిపించడానికి ఎలాంటి వర్కౌట్స్ చేశారు? ఏమైనా వెయిట్ లాస్ అవ్వడం లాంటివి ఏమైనా? అంత మరీ వెయిట్ అయితే నేను లాస్, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మీడియం ఉంటాను, అలాగని మరీ సన్నగా ఉండను, అలాగని లావ్ అవ్వను. ఫస్ట్ నుంచి మీరు చూస్తే ఇప్పటి వరకు ఒకే మెయింటైన్ ఉంటుంది. కొంచెం ఈ క్యారెక్టర్ వచ్చిన కొత్తల్లో కొంచెం ఉండేదాన్ని, అంటే ఒక 2-3 కిలోస్. ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొంచెం మరి కొంచెం అంటే రోజు రెగ్యులర్ గా ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒకటి చేసేదానికి ఇంకొక 1 అవర్ జోడిస్తే మనం కొంచెం దాని మీద ఉంటుంది కదా. నెక్స్ట్ ఫైట్ ఒకటి చేయాలంటే మనం ఫిట్నెస్ ఉండాలి కంపల్సరీ. దీనికోసం కొంచెం కేర్ తీసుకున్నాను. చాలా అయితే వీటన్నిటికీ మించండి ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. నేను అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా చాలా ఈ అబ్బాయితో కాంబినేషన్ కానీ లేదంటే సుబ్బలక్ష్మి సుధాకర్ గారితో కాంబినేషన్ కానీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అజయ్ ఘోష్ గారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్, అసలు ప్రతి క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతుంది. క్యారెక్టర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేర్, అసలు చాలా బాగుంటుంది. ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు ఏమైనా అంటే లైక్ ఆయన ఆర్మీ కదా, డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు కానీ నడుస్తున్న